ఒక నగరంలో ఒక మ్యూజియం ఉండేది. ఆ మ్యూజియంలో ఒక అందమైన గది కూడా ఉండేది. ఆ గది మొత్తం అనగా గోడలు, రూఫ్ మరియు ఫ్లోర్ మొత్తము నాణ్యమైన అద్దాలతో నిర్మింపబడి ఉంది. ఆ మ్యూజియంకి ఒక కాపలాదారుడు కూడా ఉండేవాడు. అతను ఒకరోజు ఆ మ్యూజియం యొక్క వెనక ద్వారంకి తాళం వేయటము మర్చిపోయాడు. ఆ వెనుక ద్వారం నుండి నేరుగా అద్దాల గదికి వెళ్ళే దారి ఉంది. ఆ మ్యూజియం పరిసర ప్రాంతాలలో ఒక కుక్క సంచరిస్తూ ఉండేది. అది పొరపాటున తాళం వేయని వెనక ద్వారం నుండి ఆ అద్దాల గదిలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే ఆ అద్దాల గది మధ్యలోకి కుక్క వెళ్ళిందో అప్పుడు ఆ గదిలో ఉన్న అద్దాలలో అనేకమైన కుక్కలను అనగా అనేకమైన తన ప్రతిబింబాలను చూసింది. అప్పుడు ఆ కుక్క తనను అనేక కుక్కలు చంపడానికి చుట్టుముట్టాయని తలంచి భయపడి అరవడం మొదలుపెట్టింది. ఆ అద్దాలలో ఉన్నది ఈ కుక్క ప్రతిబింబమే కాబట్టి ఇది ఎలా యాక్షన్ చేస్తే ప్రతిబింబంలో కూడా అలాగే కనిపించింది. దీంతో ఆ కుక్క ఇంకా అదిరిపోయి అరవటం, రక్కటం కొనసాగించింది. మరుసటి రోజు ఉదయం ఆ మ్యూజియం యొక్క కాపలాదారుడు ఆ గదిలోకి వస్తాడు. అప్పుడు ఆ గదిలో చనిపోయి పడి ఉన్న ఆ కుక్క శవాన్ని చూస్తాడు. ఇక్కడ ఇతరులు ఎవరు కూడా ఆ కుక్కకు హాని తలపెట్టలేదు. కుక్క భయంతో తన సొంత ప్రతిబింబాలతో సంఘర్షణ పడి చనిపోవడం జరిగింది. ఈ కథలోని నీతిని మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచంలో మన చుట్టూ ఉండే ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచనలు, ఫీలింగ్స్ మరియు యాక్షన్స్ యొక్క ప్రతిబింబమే. ఈ ప్రపంచం ఒక పెద్ద అద్దం లాంటిది. అది తెలుసుకోలేక కుక్క మరణించింది. కాబట్టి మన ఆలోచననే మన ప్రతిబింబం, మన జీవితం. మనం ప్రేమను మరియు దయను పంచితే అవే మనకు తిరిగి వస్తాయి. లేక ద్వేషం మరియు అసూయను పంచితే తిరిగి మనకు అవే వస్తాయి. సో ఆల్వేస్ ట్రై టు బీ పాజిటివ్ అండ్ గుడ్ టు అదర్స్. సేమ్ విల్ రిటర్న్ బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.